వెల్కమ్ బ్యాక్ టు నౌ డీల్ ఆర్ నో డీల్. ఒకే ఒక్క మాట మీ జీవితానికి బంగారు బాట. కన్ఫ్యూజ్ అవ్వకుండా SMS చేశారా? ఇప్పుడు మాత్రం నన్ను కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంది. సరే, ఏదో కొంచెం నా కన్ఫ్యూజన్ పక్కన పెట్టి సెకండ్ రౌండ్ కి వెళ్దాము అనుకునే టయానికి వీడు కాకుండా వీళ్ళ ఫ్యామిలీ వచ్చారు కన్ఫ్యూజ్ చేయడానికి. ఇవాళ నాకు పరిచయం చేయండి ప్లీజ్. మా హస్బెండ్. ఏదో బ్రేక్ లో ఏదో విన్నాను, మీ హస్బెండ్ ఏమని పిలుస్తారు ముద్దుగా? బావా. బావా? అవునా? కానీ బావాలో ఉన్న చిలిపిదనం ఎప్పుడైనా బావను కొట్టావా? బావా బావా పన్నీరు, బావను పట్టుకుని తన్నీరు అన్నట్టు ఒక పాట అయితే పాడతాను. ఏంటది? అందమైన బావా ఆవు పాలకోవా విందుగా పసందుగా, అంతే వచ్చు. విందుగా పసందుగా. ఓకే, పేరు? చంద్రమౌళి. పక్కన అమ్మగారా? మా మదర్. అమ్మ మీ పేరు? జ్యోతి. మా బ్రదర్. ఓకే, పేరు? నాగార్జున. నాగార్జున పక్కన? మా సిస్టర్. పేరు? మంజుష. మంజుష. వెల్కమ్, వెల్కమ్ టు ద షో. నమస్తే. బ్యాకర్ గారు, మీకు ఇచ్చిన ఆఫర్ 31,000, 31,000. సో 31,000 మీకు ఇచ్చి మీరు అనుకుంటున్న ఈ 50 లక్షలున్న బాక్స్ నెంబర్ 6 ని ఆయన కొనుక్కోవాలనుకుంటున్నారు. సో ఏమిటా ఒకే ఒక్క మాట? డీలా నో డీల్? నో డీల్. నో డీల్? నో డీల్. నో డీల్? నో డీల్. Okay, let's start playing. Round number 2. ఇందులో 5 బాక్సులు. సో ఈ సెకండ్ రౌండ్ లో మీ మొదటి బాక్స్ ఏది? ఓకే, బాక్స్ నెంబర్ 18 ప్లీజ్. ఓపెన్. మీరు చేసే పనికి మీరే కాదు, ఈరోజు అమ్మాయిలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అందులో ఏదో 50 లక్షలు ఉన్నట్టు ఫీలింగ్ ఇచ్చింది, చూస్తే 5,000 తీసింది. రౌండ్ 2 లో మీ రెండో బాక్స్ ఏమిటి? ఈ రెండో రౌండ్ లో మీ రెండో బాక్స్ కొంచెం మా బావాని చూసుకొనివ్వండి. చూసుకోండి. బావా, చూపులు కలిసిన శుభవేళ. నేను చూడలేదు. బాక్స్ నంబర్ 21 ప్లీజ్. కళ్ళు మూసుకోండి, ఎక్కువ చూశారు బావని. ఓపెన్. అప్పుడప్పుడు షాక్ తగలటం ఒంటికి మంచిది. అవునా? అంతే అంతే. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరేదో ఓకే ఓకే ఓకే. ఓకే, ఈ సెకండ్ రౌండ్ లో మీ మూడో బాక్స్ ఏమిటి? 25 లక్షలు, 10 లక్షలు మాత్రం తీయదు. ఎందుకంటే 50 లక్షలు ఇక్కడ లేదు అని కన్ఫర్మ్ అయిపోయింది. వెళ్ళిపోయింది 50 లక్షలు. బాక్స్ నెంబర్ 7 ప్లీజ్. మీ స్టైల్లో చెప్పండి.
ఓపెన్ ద బాక్స్ బేబే. ఓపెన్ ద బాక్స్ బేబే. సెకండ్ రౌండ్ లో మీ 4వ బాక్స్, 4th బాక్స్ ఏది? అమ్మా. పదిహేను. 15. బాక్స్ నెంబర్ 15 అమ్మ కోసం. అమ్మ మీరే ఓపెన్ చెప్పండి. ఓపెన్. ఓపెన్. సో రెండో రౌండ్ లో లాస్ట్ బాక్స్. బాక్స్ నెంబర్ 5 ప్లీజ్. క్లాప్. చిన్న అమౌంట్ అవ్వాలి. ఓపెన్. కమ్ ఆన్. అది 25 లక్షలు అయి ఉంటే గోవిందా గోవిందా. బూస్ట్ బాగా పనిచేసింది. సో 25 లక్షలు ఉంది కాబట్టి చూడాలి మా బ్యాంకర్ ఏ ఆఫర్ ఇస్తారు. ఈయనప్పుడు నాకు టెన్షన్ పెట్టి ఉండవే బాబు. హలో. ఓకే ఓకే థ్యాంక్ యూ. అదే నార్మల్ గా తనకి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. 50 లక్షలు 10 లక్షలు రెండు పెద్ద అమౌంట్లు పోయాయి కాబట్టి ఆఫర్ తగ్గించారు. ఆఫర్ హ్యాస్ కమ్ డౌన్ టు 26,000. 26,000. మరి 26,000 నేను తప్పదు. నా క్యాలిక్యులేషన్స్ ప్రకారం పెద్ద బాక్స్ 25 లక్షల బాక్స్ ఒకటే ఉంది కాబట్టి ఆ 25 లక్షలు అక్కడ ఉండొచ్చేమో అన్న ఒక ఫీల్ తో ఆయన ఇప్పుడు ఈ ఆఫర్ ని తగ్గించడం జరిగింది. సో ఇప్పుడు మీరు డీలా నో డీలా అని డిసైడ్ చేయడానికి ముందు నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే నవ్వండి. ఇలా నవ్వుతూ ఉండండి. మీరు ఎంజాయ్ చేస్తున్నారా? మీరు ఎంజాయ్ చేయడం కాదు, ముందు SMS పంపించారా? మీరు రేపు ఇలాగే నవ్వుతూ ఉండాలి అంటే మీరు 1 లక్ష గెలవాలి. సో SMS చేయండి. ఇందాక నా కోసం బ్రేక్ తీసుకున్నాను, ఇప్పుడు తన కోసం విల్ టేక్ ఎ బ్రేక్. టేక్ ఎ బ్రేక్. డీలా నో డీలా. సో యువర్ ఫ్యామిలీ, మై ఫ్యామిలీ అండ్ అవర్ ఫ్యామిలీ నో డీల్. సో అందరూ నో డీలే చెప్తున్నారు. సో మీరు డీల్ అంటే ఆ రెడ్ బటన్ నొక్కచ్చు, నో డీల్ అంటే క్లోజ్ చేసేయచ్చు. శ్రీ వెంకటేశ్వర చాక్ పీస్ మేకింగ్ సెంటర్ 14 మెంబర్స్, టోటలీ దే ఆర్ బ్లైండ్. అండ్ వాళ్ళు ఈ చాక్ పీసెస్ ని అక్కడ తయారు చేసి సేల్ చేసుకుంటారు అనమాట. వాళ్ళే చేస్తారా? వాళ్ళే తయారు చేస్తారు. వాటికి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఆ చాక్ పీస్ తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ పర్చేస్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సో వాళ్ళ కోసం 50 లక్షలు తప్పకుండా. టెన్షన్ తగ్గడానికి చిన్న పాట పడుకున్నా. ఎదుట నిలిచింది చూడు వెలతారు